మై ఛానల్ ఏపీఎఫ్బిఓ ఏబిఓ ఎఫ్ఎస్ఓ థర్డ్ మెయిన్స్కి రిలేటెడ్ మ్యాథమెటిక్స్లో ట్రిగ్నామెట్రీ కాన్సెప్ట్లో ఇది 6th వీడియో. సో ఈ వీడియోలో ప్రాబ్లమ్స్ ఆన్ ఫార్ములాస్ అంటే ఐడెంటిటీస్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ప్రూవ్ దట్ సీకెంట్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయమన్నాడు. సో సీకెంట్ ఏ అంటే మనం ఏం రాసుకుంటాం, 1/cos ఏ. సో 1 మైనస్ సైన్ ఏ అంతే రాసుకున్నాం. సీకెంట్ ఏని 1/cos ఏ, టాన్ ఏని సైన్ ఏ బై కాస్ ఏ. సో ఇక్కడ ఎల్సిఎం కాస్ ఏ అవుతుంది, పైన 1 ప్లస్ సైన్ ఏ. మనకేం తెలుసు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ అంటే 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. డినామినేటర్లో కాస్ ఏ ఇంటూ కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే ఐడెంటిటీ ప్రకారం మనం కాస్ స్క్వేర్ ఏ రాయొచ్చు. సో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి సో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లేస్లో కాస్ స్క్వేర్ ఏ రాయొచ్చు. కాస్ స్క్వేర్ ఏ క్యాన్సిల్ అయిపోయి 1 మనకి వచ్చిద్ది ఆన్సర్. సో అదే మనల్ని ప్రూవ్ చేయమన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రూవ్ దట్ కాట్ ఏ మైనస్ కాస్ ఏ డివైడెడ్ బై కాట్ ఏ ప్లస్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ ఏ మైనస్ 1 డివైడెడ్ బై కొసీకెంట్ ఏ ప్లస్ 1. సో ఇక్కడ కాట్ ఏ అంటే మనం కాస్ ఏ బై సైన్ ఏ రాసుకోవచ్చు. సో కాట్ ఏ అంటే కాస్ ఏ బై సైన్ ఏ మైనస్ కాస్ ఏ. సో కాట్ ఏ అంటే కాస్ ఏ బై సైన్ ఏ ప్లస్ కాస్ ఏ. సో ఇక్కడ కాస్ ఏని మనం కామన్ తీస్తే సో ఇక్కడ 1/sin ఏ మిగిలిద్ది. కాస్ ఏ కామన్ తీసాం కాబట్టి -1. సేమ్ డినామినేటర్లో కూడా కాస్ ఏ కామన్ తీస్తే 1/sin ఏ ప్లస్ 1 మిగిలిద్ది. సో ఇక్కడ కాస్ ఏ క్యాన్సిల్ అయిపోద్ది. సో 1 మైనస్ సైన్ ఏ డివైడెడ్ బై సైన్ ఏ, 1 ప్లస్ సైన్ ఏ డివైడెడ్ బై సైన్ ఏ. డినామినేటర్లో సైన్ ఏ క్యాన్సిల్ అయిపోద్ది. సో 1 మైనస్ సైన్ ఏ డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ ఏ వచ్చింది. సో సైన్ ఏని మనం 1/కొసీకెంట్ ఏ రాసుకోవచ్చు. డినామినేటర్లో కూడా 1 ప్లస్ 1/కొసీకెంట్ ఏ రాస్తాం. సో కొసీకెంట్ ఏ డినామినేటర్లో క్యాన్సిల్ అయిపోయి కొసీకెంట్ ఏ -1 డివైడెడ్ బై కొసీకెంట్ ఏ ప్లస్ 1 మిగిలిద్ది. దట్స్ ఇట్. ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రూవ్ దట్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా ప్లస్ 1 డివైడెడ్ బై సైన్ థీటా ప్లస్ కాస్ థీటా -1 ఈజ్ ఈక్వల్ టు 1/సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా. మనకి ఇదే మోడల్లో కొసీకెంట్ కాట్లో ఇస్తాడు, దానికి మనం కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీని యూజ్ చేసి చేయాలి. సో ఇక్కడ మనం సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అనే ఐడెంటిటీని యూజ్ చేసి చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన దాన్ని డివైడెడ్ బై కాస్ థీటా న్యూమరేటర్లో డినామినేటర్లో కాస్ థీటాతో డివైడ్ చేద్దాం. సైన్ థీటా బై కాస్ థీటా అంటే టాన్ థీటా. సో -1 కాస్ థీటా బై కాస్ థీటా అంటే -1, 1/కాస్ థీటా అంటే సీకెంట్ థీటా. డినామినేటర్లో సైన్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా అంటే టాన్ థీటా. కాస్ థీటా బై కాస్ థీటా ప్లస్ 1/కాస్ థీటా అంటే సీకెంట్ థీటా. సో ఇక్కడ టాన్ థీటా ప్లస్ సీకెంట్ థీటాని కలిపి రాద్దాం, -1ని విడిగా రాద్దాం. సో సేమ్ డినామినేటర్లో టాన్ థీటా మైనస్ సీకెంట్ థీటాని కలిపి రాసి +1. సో ఇక్కడ న్యూమరేటర్లో డినామినేటర్లో టాన్ థీటా మైనస్ సీకెంట్ థీటాతో మల్టిప్లై చేద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ మనకి టాన్ స్క్వేర్ థీటా మైనస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా తెలుసు. సో దాన్ని బట్టి ఈ రెండింటి నుంచి టాన్ స్క్వేర్ థీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ థీటా రాస్తాం. -1 మల్టిప్లై చేస్తే టాన్ థీటా మైనస్ సీకెంట్ థీటా. నెక్స్ట్ డినామినేటర్లో సేమ్ అదే రాసుకున్నాం. నెక్స్ట్ ఈ ఐడెంటిటీని బట్టి మనం సో టాన్ స్క్వేర్ థీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ థీటా అంటే ఏం రాయొచ్చు, -1 రాయొచ్చు కదా ఐడెంటిటీని బట్టి. సో -1 రాసాం. సో ప్లస్ టాన్ థీటా మైనస్ సీకెంట్ థీటా టాన్ డివైడెడ్ బై టాన్ థీటా మైనస్ సీకెంట్ థీటా +1. సో 1/టాన్ థీటా మైనస్ సీకెంట్ థీటా. ఇక్కడ మనం న్యూమరేటర్ని డినామినేటర్ని క్యాన్సిల్ చేస్తే -1/టాన్ థీటా మైనస్ సీకెంట్ థీటా ఇదే మనకు మిగిలింది. సో దీన్ని మైనస్తో మల్టిప్లై చేసామనుకో ఇక్కడ. సో సీకెంట్ ముందుకు వచ్చింది, టాన్ యువతలకు వచ్చింది. సో మనం 1/సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటాని ప్రూవ్ చేయమన్నాడు, ప్రూవ్ చేసాం. క్వశ్చన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ డివైడెడ్ బై 1 మైనస్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ అని ప్రూవ్ చేయమన్నాడు. సో సీకెంట్ టాన్లో ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి 1 ప్లస్ సైన్ ఏ డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ ఏతో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఉంటుంది డినామినేటర్లో. సో 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ వచ్చింది. సో దీన్ని ఏమని రాసుకుంటాం, కాస్ స్క్వేర్ ఏ అని రాసుకుంటాం. న్యూమరేటర్లో 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ అంటే 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ వచ్చింది. ఈ స్క్వేర్కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది.
మనకి వన్ బై కాస్ ఏ సైన్ ఏ బై కాస్ ఏ విడిగా రాసుకుంటాం. 1 బై కాస్ ఏ అంటే సీకెంట్ ఏ, సైన్ ఏ బై కాస్ ఏ అంటే టాన్ ఏ. సో వాడు ప్రూవ్ చేయమన్నది సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ ప్రూవ్ చేయమన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, సైన్ ఏ ప్లస్ కొసీకెంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో దీనికి మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని విడతీయాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో మనం దీన్ని విడతీయాలి. సో సైన్ ఏ ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ ఏ అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 సైన్ ఏ కొసీకెంట్ ఏ. సో దీన్ని కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో విడతీస్తే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 కాస్ ఏ సీకెంట్ ఏ. నెక్స్ట్ ఇక్కడ మనకి కాస్ ఏ అంటే మనకేం తెలుసు, 1 బై సీకెంట్ ఏ అంటే 1 బై కాస్ ఏ రాసుకోవచ్చు. కాస్ క్యాన్సిల్ అయిపోద్ది. సో సిమిలర్లీ సైన్ ఏ కొసీకెంట్ ఏ క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇంకా మనకి రిమైనింగ్ ఏం మిగిలాయి, ఇక్కడ మనం సైన్ స్క్వేర్ ఏని కాస్ స్క్వేర్ ఏ అని ఏమని రాసుకోవచ్చు, 1 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ కొసీకెంట్ స్క్వేర్ ఏ అంటే ఐడెంటిటీ ప్రకారం 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు. నేను థీటా రాసిన నో ప్రాబ్లం. సీకెంట్ స్క్వేర్ ఏ అంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ రాయొచ్చు. సో ఇక్కడ మనకి ఇంకేం మిగిలినాయి, ఇక్కడ 2 మిగిలింది, ఇక్కడ 2 మిగిలింది. సో 2 ప్లస్ 2 సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంటే 1. నెక్స్ట్ దీన్ని 1 ప్లస్ కాట్ స్క్వేర్ తేటా 1 ప్లస్ టాన్ స్క్వేర్ తేటా. 2 ప్లస్ 1 3 ప్లస్ 1 4 ప్లస్ 2 6 ప్లస్ 1 7 కాట్ స్క్వేర్ ఏ ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. వాడు మనల్ని ప్రూవ్ చేయమన్నది 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. దట్స్ ఇట్. సో ఈ వీడియోలో ఇంతే. థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఏ గ్రేట్ డే. నెక్స్ట్ వీడియో హైట్స్ అండ్ డిస్టెన్స్ మీద చెప్తాను, కాన్సెప్ట్ ప్లస్ కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను. ఆ తర్వాత PYQs ఆఫ్ ఫారెస్ట్ ఎగ్జామ్. థ్యాంక్ యూ ఆల్.